కూడా పాప అక్కడే అదృశ్యమైందట. అంటే అందరికి కూడా అనేక అనుమానాలు ఇప్పటికే పాప ఎలా వెళ్ళింది, కంచి దాటి వెళ్తుందా, అలాగే పాపను ఎవరైనా తీసుకెళ్లారా, పాపను ఏమైనా అడవి జంతువులు ఏమైనా అటాక్ చేశారా, ఈ కోణంలో అందరూ కూడా అనేక అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇతను కూడా కొత్తగా తెలంగాణ నుంచి రావడం, అలాగే తెలంగాణ గద్వాల జిల్లా నుంచి వచ్చి ఈ యొక్క అఘోరి తిమ్మప్ప అనే వ్యక్తి అయితే ఆ కుటుంబ సభ్యులను అయితే ఈ విధంగా అనేక విధాలుగా చెప్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయభ్రాంతులు గురయ్యారు. అంతేకాకుండా ఆ ఇంటి వద్దనే ఆ ఇంటి పైన రాత్రి కూడా బస్ చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇతను అపరిచితులకు హల్చల్ చేసి ఆ యొక్క ప్రాంతంలోని తోటల్లోని కూడా తిరుగుతుంటే వీళ్ళు ఒక్కసారిగా భయభ్రాంతులు గురయ్యారు. అంటే ఇప్పటికే అనేక కోణాల్లో అనుమానిస్తున్న నేపథ్యంలో ఇతనేంటి ఈ విధంగా వచ్చి మమ్మల్ని ఈ విధంగా హింసించి చేస్తున్నాడు, అలాగే రాత్రి సమయంలో కూడా మేము సరిగా పడుకోలేదు, పిల్లలు ఉన్నది, అలాగే ఆ జ్ఞానేశ్వరి చెల్లి ఉంది, చెల్లికి పాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా తల్లి అయితే ఒక్కసారిగా భయపడి అతను ఎందుకు ఈ విధంగా తిరుగుతున్నామంటే పాప ఇక్కడే ఉంది, భూమిలోనే ఉంది, మన పూజలు చేస్తే ధ్యానం చేస్తే ఒక్కసారిగా ప్రత్యక్షమవుద్ది, లేదంటే ఇంకా రాదు శాశ్వతంగా అంటే ఆ తల్లి ఏమైపోద్ది. ఒక్కసారిగా ఇటువంటి మాటలు ఇప్పటికే తన చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడో ఉంది, ఎవరో కిడ్నాప్ చేశారు, ఎవరో తీసుకుని వెళ్ళారు, ఖచ్చితంగా వస్తుందని అందరూ కూడా పూజలు చేస్తున్నారు, ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నారు. తిరిగి రాష్ట్రంలో జ్ఞానేశ్వరి జాడ కోసం పక్కన అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఆ మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటూ కూడా ఈ విధంగా పూజలు చేస్తే పాప వస్తుందంటూ కూడా ఇటువంటి కామెంట్ చేస్తూ ఇంటికి వద్ద తల్లికైతే ఆ ధైర్యాన్ని కోల్పోయిన విధంగా కూడా చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ అందరూ కూడా స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లు కూడా అతనిపై మేము ఏ విధంగా చేస్తామని మాట్లాడిన నేపథ్యంలో అతను తిరిగి సమాధానం చెప్పడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి మా సీఎం గారు తెలుసు, సీఎం గారితో నేను ఏంటనేది కూడా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ సీఎం తెలుసు, ఇటువంటి మాటలు మరి తెలంగాణ సీఎం తెలుసు. అతను వచ్చేటప్పుడు కూడా ఆ బస్సులో వచ్చేటప్పుడు ఒక వాయిస్ కూడా పెట్టారు, నేను కాకినాడ వెళ్తున్నాను, అలాగే ఏపీ సీఎం చంద్రబాబుకి, సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నా యొక్క సహకారం ఖచ్చితంగా నా వల్ల ఈ పాప దొరుకుతుందని కూడా ఒక వీడియో కూడా పెట్టారు. ఆ వీడియో కూడా అతను అందరికి కూడా పరిచయం చేసి చూపించడం జరిగింది. అంటే గతంలో ఆ యొక్క ప్రాంతంలో అనేక నేను చెప్పిన అంటూ కూడా గత కరోనా సమయంలో ఒక వీడియో కూడా అతను చూపించారు, కానీ అన్ని కూడా ఎవరు కూడా నమ్మలేదు. కానీ అతను ఆ వెళ్ళిపోయి ఉంటే సరిపోను, కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలే తల్లి దగ్గరికి వచ్చి ఈ విధంగా మీ పాప లేదు, ఇక రాదు, ఆ భూమిలో కలిసిపోయింది, పూజలు చేస్తే వస్తుంది అని కూడా తన మేడపైనే ఉంటూ ఈ విధంగా తల్లిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా కంగు తిన్నారు. పక్కన పోలీసులు కూడా సమాచారం చెప్పారు, అతను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరి పోలీసులు ఇప్పుడు అతను విడిచిపెట్టారా, అక్కడ ఉన్నాడా లేదా కూడా తెలియని పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తంగా రాత్రంతా ఇంటిపై కూర్చొని పాప భూతల్లికి భూదేవిలో కలిసిపోయింది, బయటకు వస్తుంది, పూజలు చేస్తుంది. ఇందాక ప్రతినిధి ప్రకాష్ చెప్తున్నట్టుగా నేనేంటో మా తెలంగాణ ముఖ్యమంత్రికి తెలుసు, అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోనీ వాళ్ళకి ఏమైనా పూజలు చేసావా, నేనేంటో ముఖ్యమంత్రికి తెలుసానంటున్నాడంటే వీని ప్రవర్తన ఎంతటి శృతిమించిపోయిందో అర్థమవుతోంది. అక్కడికి వెళ్ళి ఎంతటి రచ్చ చేశాడంటే రాత్రంతా ఆ తల్లి అక్కడ ఉన్నటువంటి పిల్లలు లేకపోతే ఆ పాప తప్పినప్పటి నుంచి ఆ బంధువులంతా అక్కడే ఉంటున్నారు కాబట్టి కనీసం రాత్రంతా నిద్రపోలేకపోతున్నాం ఇటువంటి వాళ్ళతో అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒకసారి ఆ తిమ్మప్ప అఘోరా అని చెప్పేటువంటి ఆ తిమ్మప్ప కూడా మాట్లాడుకొచ్చాడు, ఏం మాట్లాడారో చూద్దాం. ఈ రోజు రాత్రి 1 గంట కల్లా తిరిగి ఆ శక్తి మన బిడ్డని మనకి ఇసుకోవాలా, లేదంటే పూర్తిగా లేదు, ఇంకా రాదు. మీ పేరేం పేరు? నా పేరు తిమ్మప్ప. ఏ ఊరు నుంచి వచ్చారు? మాందొడ్డి, అల్లంపూర్ తాలూకా, గద్వాల జిల్లా. ప్రస్తుతం మరి తిరిగి అంటే నా పరిశోధన జ్ఞానం కోల్పోయినా అనుకో, అంటే ఏదో ఒకటి మన డిస్టర్బ్ మనకు అయిందనుకో అక్కడ దాన్ని మనం తీసుకురాలేమన్నమాట. ఇప్పుడు మనం ఏదో బోలా వేస్తే చేపలు ఎట్లా వస్తుందో అది ఆపకారంగా నాకు గుణ, అంటే నేను కోల్పోయాను అనుకో ఆ శక్తి వలన తీసుకురాలేకపోతాను. మీరు ఈ రోజు పాపం తీసుకురావాలని వచ్చాను, అది నా జ్ఞానంతో వచ్చిందనుకో ఈ రోజు వస్తుంది, లేదంటే రాదు, ఎవరికి దొరకదు నా పాపంగా అయితే. అంటే నా పరిశోధన జ్ఞానం కోల్పోయినా అనుకో, అంటే ఏదో ఒకటి మన డిస్టర్బ్ మనకు అయిందనుకో అక్కడ దాన్ని మనం తీసుకురాలేమన్నమాట. ఇప్పుడు మనం ఏదో బోలా వేస్తే చేపలు ఎట్లా వస్తుందో అది ఆపకారంగా నాకు గుణ, అంటే నేను కోల్పోయాను అనుకో ఆ శక్తి వలన తీసుకురాలేకపోతాను. మీరు ఈ రోజు పాపం తీసుకురావాలని వచ్చాను, అది నా జ్ఞానంతో వచ్చిందనుకో ఈ రోజు వస్తుంది, లేదంటే రాదు, ఎవరికి దొరకదు నా పాపంగా అయితే. వాళ్ళిద్దరు ఆకర్షణ మనం తీసుకోవడం అనుకో వాళ్ళకి ఏ పిల్ల పుట్టబోతుంది ముందరనే, సంవత్సరంలో ఏ పిల్ల పుట్టబోతుంది అనేది డిసైడ్ చేసినాం. ఓకే, ఇప్పుడు ఈ పాప గురించి ఏం చెప్తారు? పాప వస్తుందని అంటున్నారా? ఈ రోజు రాత్రికాల వస్తే రావాలి, లేకుండా రాదు. ఈ రోజు ఎందుకంటే 2 అంటే మీ లెక్క 11 వస్తుంది, మాకు 2 లెక్క వస్తుంది. అంటే పురుషుడు స్త్రీ ఇక్కడ
ఈ రెండు ఆకర్షణలో జ్ఞానం కోల్పోకుండా ఉందంటే ఖచ్చితంగా అదర్శన అవుతుంది. ఈ బెయిల్ ఏడైనా సరే ఏడ్చుకుంటే కూర్చుంటది. లేదనుకో రైట్ రాదు. ఇంకా అయితే ఇది లాస్ట్ ఫైనల్. ఇది నువ్వు మీడియా అంతగానో పోలీసులలో మొత్తం ఇవాళకి 11 రోజులు అవుతుంది కదండి. 11 రోజులు పాప ఇక్కడ ఉంటే పాపకు ఫుడ్ కానీ ఇవి కానీ 11 రోజులు ఆ దైవశక్తి చూసుకుంటావు అవన్నీ. మనం ఇట్లే ఉండే ఇట్లా 100 రోజులు ఉండే కానీ మనకు ఆకలి కాదు. ఆయన వచ్చి లోపల చచ్చుకుందంటే ఇప్పుడు పాప ఇప్పుడు జ్ఞానాలు కూరకానాలు అంటూ ఉన్నారు. వాళ్ళ లోపల చచ్చుకుందంటే మనకు ఆకలి ఉండదు, మరి ఇదంతా జల్లు మన కంటి చూపు ఉండదు. జల్లు పెట్టి అన్ని రకాలుగా కూడా ఎదిగారు. మళ్ళీ ఇక్కడ పాప గాలి వాతావరణం పట్టుకోగలుగుతావు నువ్వు. ఈ గాలిలో ప్రత్యేకం అవుతుంది పగ్గు అని. అంటే మేము దీన్ని మీ కళ్ళతో చూసినాం కాబట్టి చెప్పగలిగినాం దీన్ని. ఇప్పుడు దగ్గర 8 బృందాలు దీని గురించి గాలించారు కదా. ఎవరికి దొరకంది ఇవాళ ఎలా వస్తుంది అంటారు పాప అని. అంటే ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. అట్ట దైవ శక్తులు ఉంటే ఆకర్షణ అవుతుంది. ఓకే అండి. ఏమి ఇక్కడ కిడ్నాప్ చేసినది లేదు, ఎత్తుకపోయినది లేదు. కొంచెం దృష్ట శక్తులు వీళ్ళు అలాంటిది దీనికోసం చేతబడి రాదు. తీసుకెళ్లిపోతారు పిల్లని అని చెప్పి అట రెండో వ్యక్తి చేతబడి రాదు. ఒక్క వ్యక్తి మళ్ళా పుట్టను వెనక. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది అనుకో, వాళ్ళ వెనక ఎవరు పుట్టకూడదు. ఇది అతి శక్తి అన్నమాట. శక్తినే వాళ్ళు అంటే శుద్ర పూజ చేసుకునే వాళ్ళకి అవసరం పడుతుంది. ఇది మనం చెప్పరాదు బయటికి. ఇట్లా ఇది ఉపయోగించుకుంటారు అవతల. మాది ఆదిశంకరాచార్యుల పీఠం. మా పీఠం ముద్దరించినామంటే ఎవరు తరం కాదు. మా గద్వాల్ అల్లంపూర్ డిస్టిక్ మాది జోగులాంబ. ఇది నిరూపించడానికి వచ్చాను నేను. ఇట్లా అయింది కదా, నేను తెలుసుకోవడానికి ఇట్లా అంటే మీడియాలకి ఇట్లా ఇయ్యాలని కాదు, నా పరిశోధన తెలుసుకోవడానికి నేను ఇక్కడ వచ్చిన. ఆల్రెడీ ఈ రోజుల్లో ఇక్కడే ఉంటాను. చెప్తారండి నన్ను కోల్పోకుండా అయింది అనుకో, ఖచ్చితంగా పాపను అప్పచెప్పిపోతా. లేదు నేను ఏదైనా మనసులో నాకు కోల్పోయాను అనుకో, ఇంకా రాదని అర్థం. మీకు ఇప్పుడున్న జ్ఞానం ప్రకారం మాలోనే ఉంటది మొత్తం. చెడుగు ఇప్పుడు పాప ఉందన్నట్టే మాకు గ్యారంటీ. ఎప్పట్లో తీసుకొస్తారు? ఇలా రేత్రి నైట్ 12 గంటల గంట కల్లా ఖచ్చితంగా ఆ పాప ఏడ్చుకుంటూ ఉండాలి చక్కలు ఏడన్నా. లేదంటే రాదు. ఇది సత్యం. ఇది ఎందుకంటే మా పరిశోధన చేసుకునేవి మాకు ఉన్నాయి కాబట్టి ఈ నమ్మకంతోనే మేము చెప్పగలుగుతాం. మీ లెక్కల ప్రకారం, మీ అంచనా ప్రకారం పాప బ్రతిక ఉంది ప్రస్తుతానికి. బతికంటే బతుకుండదు. ఇక్కడ ఆత్మశక్తి మోసం చేసుకుంది కనిపించకుండా మన కంటికి. మన కంటికి కనిపించదు ఆ పాప. అయితే ప్రాణంతో లేదనా మీరు? ప్రాణంతో ఉన్నట్టే లెక్క. ప్రాణంతో ఉంటే మరి కనబడుతుంది కదా? కనపడదు. అట్లా వాళ్ళు వసం చేసుకోవడం అంటే మన శరీరం కూడా కనిపించదు వాళ్ళకు. వాళ్ళు శక్తి వసం చేసుకున్నారు అనుకో, మనం కనిపించం. ఆల్రెడీ ఎప్పుడైనా మన కంటికి అక్కడ ఉంటుంది కానీ మన కంటికి అయితే కనిపించదు. ఇది సత్యం. నేను నా పరిశోధన చేసుకోవడం. నేను ఆల్రెడీ మీరు ఇక్కడ ఏమన్నా పూజ కాకుండా ఏం చేస్తారు? ఇప్పుడు అట్లాంటివి ఏం చేయరు. ఎలా చెప్పగలుగుతారు? అదే దీని వల్లనే వస్తుంది ఆల్రెడీ. ఈ గాలి వాతావరణం మన ఆత్మస్వరూపాన్ని మనం పట్టుకోగలుగుతాం. పట్టుకోవడం అంటే ఏదైనా సరే పట్టుకోవడం అంటే అది దన్నుమని వస్తుంది ఆల్రెడీ. మీరు ఆ విధమైన ప్రయోగం చేశారు? దైవశక్తి ఇది. ఎక్కడ చేశారు మీరు? ఈ పూజ కారణాలనే వస్తాయి ఇవి. ఒకటి ఏ దృష్టి లేకుండా, ఒక స్త్రీ దృష్టి లేకుండా ఉన్నవాడే ఇవి సాధించగలుగుతాడు ఎప్పుడైనా. అంటే మా పాటించుకున్న బట్టి ఉంటావు ఆల్రెడీ. అయితే పాప ఖచ్చితంగా బతుకున్నదంటారు మీరు? ఖచ్చితంగా బతుకున్నదంటారు.